బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఒక్కసారిగా నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. వాగు వంకలు కూడా పూర్తిగా వరదతో పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ తరుణంలోనే ఇటు వరంగల్, అటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగానే వరద ఉధృతి కనిపిస్తుంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లోకి వరద ప్రవాహం ఒక్కసారిగా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నో ఒకసారి మేడిగడ్డకు సంబంధించి కూడా కొన్ని గేట్లు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. భారీ వరద ప్రవాహంతో ఇప్పటికే సందర్శకులు సైతం కొన్ని ప్రాజెక్టులకు చేరుతున్నారు. సో మేడిగడ్డ వద్ద కొత్త గేట్ల ఓపెన్ తోటి ఒక రకమైనటువంటి సందడి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నో ఒకసారి మేడిగడ్డకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆకాశానికి చిల్లు పడ్డట్టుగానే మరి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలో భారీ వర్షాలు ఒక్కసారిగా మరి వరద ఉధృతికి అయితే దారి తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నో ఒకసారి మేడిగడ్డకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి, ఇటు వరంగల్, ములుగు ఈ ప్రాంతం, కరీంనగర్ ఈ ప్రాంతంలో వర్షాల ప్రవాహం ఎట్లా ఉంది? ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? శ్రీశైలం ఒకవైపు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు అంతా కూడా హడలెత్తించారు. దాదాపుగా ఎల్నినో ప్రభావం ఉంది, సాగునీరేమో కానీ తాగునీటి కష్టాలు తప్పు అని భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు ప్రాణహిత, గోదావరి నదుల నుంచి ఉధృతంగా వరద పోటెత్తింది. దీంతో మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు ఎత్తేసిండ్రు. 6.3 మీటర్ల ఎత్తున ప్రాణహిత ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ములుగు జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్టికులర్ గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. ములుగు జిల్లా వాజేడులో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి ఒక్కసారిగా రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో, కమలాపూర్ లాంటి ప్రాంతాల్లో మహిళా రైతులు, ఇతర రైతులంతా కూడా పొలాలలోకి వెళ్లి డాన్సులు చేస్తూ తమ యొక్క వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి అంతా కూడా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం, పోలీస్ కమిషనర్ సైతం హెచ్చరికలు జారీ చేశారు. అవసరం ఉంటే తప్ప మీరు బయటకు రావద్దు, ఎలాంటి ఘటన అయినా కానీ మీకు అందుబాటులో ఉండడానికి ఇటు రిలీఫ్ ఫోర్స్ అంతా కూడా ఉంది. డిజాస్టర్ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బంది అందుబాటులో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా వాగులు వంకలు పొంగి పొల్లడంతో ఇటు అప్రమత్తమయ్యారు అధికారులంతా కూడా అని చెప్పొచ్చు. శ్రీశైలం రైట్, అంటే పూర్తి స్థాయిలో ఇటు కరీంనగర్ అయినా లేకపోతే అటు వరంగల్ అయినా జయశంకర్ భూపాలపల్లి అయినా సో ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ వరద ఉధృతితోటి ప్రస్తుతం గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఆ ప్రాంతాల్లో ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది చంద్రశేఖర్? ఎస్, మీరు అన్నట్టుగా కరీంనగర్ పరిస్థితి సైతం చాలా ఇన్విటేబుల్, సంతోషకరమైనటువంటి విజువల్స్, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ మనం గమనిస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం ఇటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఒకవైపు కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలడం, మరొక వైపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 20 పైన టీఎంసీ, 20.5 టీఎంసీలకు గాను 14 టీఎంసీలకి వరద నీరు చేరింది. అక్కడ నుంచి నిన్న మధ్యాహ్నమే ఇటు నంది పంప్ హౌస్, ధర్మారం మండలంలో నందిమేడారం దగ్గర నంది పంప్ హౌస్, అలాగే రామడుగు సమీపంలో ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ నుంచి కూడా దిగువ ప్రాంతానికి మిడ్ మోనర్ కి లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఎత్తిపోస్తున్నారు. దీంతో ఒక్కసారిగా జలకళ సంతరించుకున్నాయి. చెరువులన్నీ కూడా జలకళతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా కొంత నేషనల్ హైవే అయినటువంటి జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో సైతం నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి రోడ్డు మీదకి నీరు చేరడంతో రాకపోకలకి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక మిగతా ప్రాంతాల్లో ఇటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాలు, పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి హుసేన్ మియా వాగు పొంగి పొల్లుతున్నటువంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక జలకళను సంతరించుకోవడంతో రైతులు, ఇటు ప్రజాప్రతినిధులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ముగ్గురు మంత్రులు, ఆల్మోస్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు దగ్గర పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది ఉదయమే. నేడు వేములవాడలో సైతం ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి, పొన్నం ప్రభాకర్లు వర్ణయాగం నిర్వహించారు. వారికి ఘన స్వాగతం తెలిపారు. ఇప్పటికే నిన్న ఇట్లా స్టార్ట్ చేసినామో లేదో ఇదంతా కూడా వరుణుడు కరుణించాడనేటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. రైతులు మా మోముల్లో చాలా ఆనందం వెల్లివిరుస్తుంది.
శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద తెలంగాణలో ఎలినో ప్రభావం ఉండబోతుంది, రైతన్నలు కరువు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందని మరి గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వ పెద్దలు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఆ వర్ణుడు కర్ణించినట్టుగా మరి ఆకాశానికి చిల్లు పట్టుకట్టుగా తెలంగాణ మొత్తం కూడా వర్షం కనిపిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేకపోతే కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ములుగు, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం నమోదవుతోంది. ఆ వర్ష నమోదానికి మరి పూర్తి స్థాయిలో ఎగువ ఉన్నటువంటి ఆ కొండలు గుట్టల నుంచి కూడా పూర్తిగా వరద ఉధృతి పెరుగుతోంది. ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, బొగదా జలపాతం కావచ్చు, లేకపోతే ఇటు నిజాం సాగర్ కావచ్చు, లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులలో కూడా భారీ వరద వచ్చి చేరుతూ ఉంది. ఒక్కొక్క ప్రాజెక్టు గేట్లు ఎత్తి కిందకి అంటే దిగువకు నీరును విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కూడా వరద ప్రవాహం పోటెత్తుతోంది. సో బ్యారేజ్ వద్ద 81,060 క్యూసెక్ల వరద ప్రవాహం రాగా బ్యారేజ్లోని 85 గేట్లను ఎత్తి ఇక మొత్తం నీరునంతా కూడా కిందికి వదిలిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇదంతా కూడా మరి ప్రధానంగా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో అంబటిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి మనం అప్డేట్స్ తెలుసుకుంటున్నాము. సో ప్రధానంగా గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ బ్యారేజ్కి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని లోతట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ఇక బయటికి రావద్దంటూ కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో బట్ ఏదేమైనప్పటికీ గత 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరపు లేకుండా పడుతున్నటువంటి వర్షాలకు మాత్రం కొంత రైతన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతము ఇక గత 2-3 రోజుల నుంచి జోరుగా వానలు కురుస్తూ ఉన్నాయి. ఇటు భూపాలపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాలో కూడా మరి సాయంత్రం నుంచి గ్రేటర్ వరంగల్, హనుమకొండ జిల్లాలోనూ వానలు దంచుకొట్టే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే అప్డేట్స్ ఇస్తోంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు నగర ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు కురవగా తాజాగా రూరల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ములుగు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వాజేడు మండలంలో అత్యధికంగా 13.82 సెంటీమీటర్లు, ఏటూరు నాగరంలో 12.28 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ వాజేడు, వెంకటాపురము, ఏటూరు నాగారము, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో వాగులు వంకలు పొంగి పొరుడుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి వద్ద జాతీయ రహదారి 163పై తాత్కాలికంగా రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇక కలెక్టరేట్ బోరహడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజలు వరద ప్రవాహాలని దాటే ప్రయత్నం చేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇక మంగపేట మండలం కొత్తూరు, బోయమ్మగూడ ఆ ప్రాంతాల్లో కూడా కొంత గౌరారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. ఇక కన్నాయిగూడెం మండలము ముప్పన్నపల్లిలో లోతట్టు ప్రాంతం ఇళ్లలోకి వరద నీరు చేయడంతో బాధితులంతా కూడా పునరావాసాన్ని వెతుకుతున్నారు. ఇప్పటికే అధికారులు వారికి ఏర్పాట్లు సైతం చేశారు. అండ్ దాంతోపాటు వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దేవాదుల వద్ద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క సాగరు ఏదైతే తుపాకులగూడెం బ్యారేజ్కి 81,300 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవగా 9 గేట్ల ద్వారా 78,994 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సింగరేణి KTK 2, KTK 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. రోజుకు సుమారు 6,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక గనుల్లోకి చేరిన నీటిని మోటార్లతో బయటకు పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా ఓవరాల్ మనం అన్ని జిల్లాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ అన్ని జిల్లాలు ఇటు వరంగల్లో అయినా లేకపోతే అటు బోగత్తుకు సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణలో ఉన్నటువంటి నయగారగా పేరొందినటువంటి బోగతా జలపాతము ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకుల భద్రతా దృష్ట్యా అటవీ శాఖ, పోలీసు అధికారులు బోగతా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కేవలం జయశంకర్ భూపాలపల్లిలో లేకపోతే మరి ములుగో, వరంగల్లో, కొమరభీం ఆసిఫాబాదో, కరీంనగరో, నిజామాబాద్ అని కాదు, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, ఇటు ఈశాన్య, పశ్చిమ అండ్ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొన్ని జిల్లాల్లో మరి వర్షాలు బీభత్సాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్టు, రెడ్ అలర్టు, ఎల్లో అలర్టు వాతావరణ శాఖ జారీ చేసింది. సో
అవసరం అత్యవసరం ఉంటేనే బయటకు రమ్మంటున్నారు. ప్రాజెక్టుల సందర్శన కూడా ఎవరు వెళ్ళొద్దు, ప్రమాదం కొంచెం ఉంటుందంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మేడిగడ్డ 85 గేట్లు ఓపెన్ చేసి పూర్తిగా నీరును మరి దిగువకు విడుదల చేస్తున్న విజువల్స్ని ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్పై చూస్తున్నాం.